నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో అభివృద్ధి సంక్షేమం ఈ పదాలు బాగా వినబడుతూ ఉంటాయి. అంతేకాదు వాటితో పాటు సంపద సృష్టి అనేటువంటి అంశం కూడా బాగా ఎక్కువగా వినిపిస్తోంది ఈ మధ్యకాలంలో. ఏమిటి సంపద సృష్టి? సంపద సృష్టించడం అంత ఈజీనా? అసలు సంపద సృష్టించడం చాలా చాలా ఈజీ అయిన పనా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. చంద్రబాబు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మెడకి సంపద సృష్టి అనేది ఏమైనా చుట్టుకోబోతోందా? ఒకసారి చూద్దాం. 2014-19 కాలంలో చూస్తే చంద్రబాబు పరిపాలనలో ఆయన తీవ్రంగా నష్టపరిచిన అంశం ఏదైనా ఉంది అంటే ప్రత్యేక హోదా అంశం కదా. అంటే ఈ ప్రత్యేక హోదా అనే ప్రత్యేక హామీ అప్పటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు పాల్గొన్నటువంటి ఒక సమావేశంలో వెంకయ్య నాయుడు గారు ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలి అని అంటే అప్పుడు బాబు గారు మాత్రం కాదు 15 ఏళ్ల పాటు కావాలి అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు అప్పట్లో. ఇక ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడం, ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మరి వైసీపీ ప్రజల గురించి, ఏపీ భవిష్యత్తు గురించి ఆలోచించి చాలాసార్లు ఇదే ప్రత్యేక హోదా అంశాన్ని డిమాండ్ చేయడం వల్ల చివరికి అంటే ఆ 3 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగిపోయి అటు ప్రజల్ని సాటిస్ఫై చేయలేక, అలాగే ఇటు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుంది అనేటువంటి ఓ సరికొత్త అంశాన్ని వినూత్నంగా తెరపైకి తెచ్చారు అప్పట్లో బాబు గారు. అంతేనా? యూటర్న్ బాబు అనిపించుకొని చివరకు ఆయన పార్టీ ఓటమికి ప్రధాన కారణమయ్యారు ఇదే అంశంతో. అంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల విషయంలోనే ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. మొత్తానికి అది కూడా ఓటమికి ప్రధాన కారణమైంది. సరే, ఇక ఇదే ఇష్యూ ఆ తరువాత చూస్తే కనుక అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల కోసం అంటూ, ప్రజల తరపున పోరాడతామంటూ కూడా బాదుడు లాంటి కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టారు బాబు గారు. మేము అధికారంలోకి వస్తే ఇన్ని ట్యాక్స్లు ఏం వెయ్యం, అలాగే రేట్లు కూడా ఏం పెంచాం, ఇంతకంటే మెరుగైన పథకాలే ఇస్తాం అంటూ అనేక అలవి కాని హామీలన్నీ ఇచ్చి మరీ ముఖ్యంగా సంపదను సృష్టిస్తాం అనేటువంటి ఒక కొత్త స్లోగన్ని అందుకుని మళ్ళీ పొత్తుల బాట పట్టి 2024 ఎన్నికల్లో అంటే మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఇక ఆ తర్వాత చూస్తే అంటే పాలన ప్రారంభించేశాక అంటే ఓ సంవత్సరం కూడా తిరగకుండానే దాదాపు 90,000 కోట్ల వరకు అప్పులు చేశారు. అంతేనా? ఇప్పటి బడ్జెట్లో వచ్చే సంవత్సరానికి గాను దాదాపు 1,00,000 కోట్ల పైబడి అప్పు చేయాల్సి వస్తుందంటూ కూడా చూపెడుతూ ఉన్నారు. సరిగ్గా ఇదిగో ఇక్కడే వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది, మీరు చెప్పిన సంపద సృష్టి ఎక్కడుంది అని. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమా అంటూ కూడా ఒకంత గట్టిగానే ప్రశ్నిస్తోంది. పోనీ ఆ విధంగా చూసినా కూడా మీరు ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా ఏమాత్రం అమలు చేయట్లేదు అంటే ఇదే ఆర్గ్యుమెంట్ని తీసుకొస్తోంది పదే వైసీపీ. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే కనుక ఖచ్చితంగా అప్పులు చేయక తప్పదని చెబుతున్న చంద్రబాబుని మీరు చెబుతున్న సంపద సృష్టి ఎక్కడా అని పదే ప్రశ్నిస్తోంది, అడుగుతోంది వైసీపీ. అటు తిరిగి ఇటు తిరిగి ఈ సంపద సృష్టి అంశమే బాబు మెడకు చుట్టుకుంటోందా? సంపద సృష్టి అంశం రాబోయే ఎన్నికల్లో బాబుని ఓడించబోతోందా? అప్పట్లో అంటే 5 ఏళ్లలో 2019లో ప్రత్యేక హోదా ఇష్యూ, ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ఈ సంపద సృష్టి బాబు గారి పార్టీకి గుద్దిబండగా మారి ఓటమి వైపు పరుగులేమైనా తీయించే అవకాశం ఉందా? ఏమో కాలమే నిర్ణయించాలి. చూద్దాం.